పాన్ ఇండియా మూవీ RRR తర్వాత రామ్ చరణ్ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర విజయంతో బాలీవుడ్, హాలీవుడ్ నుంచి అనేక క్రేజీ ఆఫర్లు అందుకున్నారు. తాజాగా సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించారు. 2023లో యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. వీటితో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో తమ మొదటి ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్ ని ప్రకటించారు. గుర్రపు స్వారీపై ఉన్న ఇష్టంతో రామ్ చరణ్ 2011లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అనే పేరుతో తన సొంత పోలో టీంను ప్రారంభించారు. అంతేకాకుండా 2013లో టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విమానయాన సంస్థను ప్రారంభించి తర్వాత దీనిని ట్రూ జెట్ గా పేరు మార్చారు. కానీ 2022 ఫిబ్రవరిలో ఈ సంస్థ కార్యకలాపాలను నిలిపివేశారు. వీటితో పాటు రామ్ చరణ్ డెవిల్స్ సర్క్యూట్ అనే రన్నింగ్ సిరీస్ కి సహ యజమానిగా ఉన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాసన తాత ప్రతాప్ చంద్రారెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్ కూడా పెట్టుబడులు పెట్టారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో సిఆర్ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. బ్రాండింగ్, రెమ్యునరేషన్, పెప్సీ, ఫ్రూటీతో పాటు అనేక బ్రాండ్లకు రామ్ చరణ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక్కో యాడ్ కోసం 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్లు, ట్విట్టర్లో 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రామ్ చరణ్ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో మెర్సిడెస్ మేబ్యాచ్ 4 కోట్ల విలువైనది, అలాగే 9 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్, ఫెరారీ, ఆస్టన్ మార్జిన్ వంటి కార్లు ప్రముఖమైనవి. అంతేకాదు రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 70 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.